సో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సంపేట పట్టణంలోని ఒక ప్రభుత్వ డాక్టర్ని తనను చీట్ చేసిందని చెక్కు ఇచ్చి ఆ చెక్కు చెల్లకపోగా పైనుంచి తాన్నే బెదిరించే విధంగా తన మధ్యవర్తితో బెదిరిస్తుందని చెప్పి మన దగ్గరికి బాధితుడు అయితే నరేష్ ఉన్నాడు. ఒకసారి అసలు ఎవరు ఆ సంబంధించి ఎలా జరిగింది, తర్వాత ఏమని బెదిరిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈ స్టూడియోకి రావడం ఉద్దేశం ఏంది, ఎందుకు అందరి టీవీని ఆశ్రయించాలి? నా పేరు సంగీప్ నరేష్. మా నాన్నగారు సంగీప్ జయప్రకాష్ గారు 2020లో స్వర్గస్థులైనారు. ఓకే. దాని తర్వాత ఆయన ఒక ఎకరం ఆస్తి 37.5 గుంటల ఆస్తి డాక్టర్ నవత మోతే నవత గారికి ఆమెకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆయన చనిపోకముందు అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆమెకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా గత 2-3 సంవత్సరాల నుండి నన్ను ఆమె ఆశ్రయించడం జరిగింది. మధ్యవర్తులతో కూడా చెప్పడం జరిగింది అది రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి. దాని ప్రకారంగా ఇప్పుడు ఏప్రిల్లో నేను నేను హైదరాబాద్లో వృత్తిరీత్యా హైదరాబాద్లోనే ఉంటాను. ఆమెకు అది రిజిస్ట్రేషన్ చేయడానికి నేను ఏప్రిల్లో ఇక్కడికి వచ్చి ఏప్రిల్లో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అంతా కూడా నేను ఏప్రిల్ నుండి జూన్ వరకు నర్సంపేటలోనే ఉండి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అంతా కూడా పూర్తి చేసి ఆమెకు మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగింది. ఓకే. ఆ విషయంలో లాస్ట్ అంటే నాకు రావాల్సిన మిగతా 5 లక్షల రూపాయల అమౌంట్ నాకు ఇచ్చేది ఉండే. ఆ అమౌంట్ ప్రకారంగా నాకు ఆ అమౌంట్కి చెక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ రోజు చెక్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ ఇచ్చిన చెక్కు 3-4 రోజుల తర్వాత వెళ్ళి బ్యాంక్ వెళ్తే బ్యాంక్లో నాకు బ్యాలెన్స్ లేదని చెప్పారు. దాని తర్వాత వెళ్ళినప్పుడు ఆ విషయమే మేడం దగ్గరికి వెళ్తే ఒక వారం రోజుల తర్వాత వేసుకోండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ 23వ తారీఖు వెళ్ళి అడిగినప్పుడు వేసుకోండి చూస్తాను అన్నట్టుగా అంటే సరే అని వేశాను. నేను వేసిన తర్వాత చెక్లు బ్యాంకు వల్ల నాకు సైన్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. ఆ విషయమే మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, నేను ఇంక ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పడం జరిగింది. ఓకే. దాని గురించి మేడం నేను చాలాసార్లు అంటే ఇలా తప్పు మేడం, ఇలా జరగడం, ఇలా నాకు అన్యాయం జరుగుతుంది, ఇలా అవుతుంది అని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నారు. దాని తర్వాత నేను ఇదే విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వికాస్ అనే అతను మేడం తరపున ఉండేది అన్నీ తనే అని రిజిస్ట్రేషన్ కార్యక్రమం తనే చేశానని అన్నీ నేనే చూసుకున్నానని చెప్పేసి తను పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తావని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ మేడంని అడగగా నేను ఇచ్చేదే లేదు అని చెప్పేసి మళ్ళీ అలా చెప్పడం జరిగింది. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ పెట్టాను. పిటిషన్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నన్ను అన్ని విధాలుగా సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పేసి అందరితో మాట్లాడడం కూడా జరిగింది. ఓకే. ఆ నేపథ్యంలో కూడా నేను చాలాసార్లు అడిగితే ఇంకా నేను ఇవ్వను, నేను ఇచ్చేది లేదు అని దుష్ప్రచారం చేయడము, అసలు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే ముందే డబ్బులు ఇచ్చినట్టుగా అన్నీ చేసినట్టుగా ఆమె దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే ఎంత అసలు ల్యాండ్ ఎంత, ఇది అమౌంట్ ఎంత? ఇది 37.5 గుంటల భూమి అండి. ఓకే. దీన్ని 28,12,000 రూపాయలకు మా నాన్న అగ్రిమెంట్ చేశారు. అదే అగ్రిమెంట్కి ఇవాళ నేను ఒప్పుకొని అదే అగ్రిమెంట్ ప్రకారంగా వెళ్ళి నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేను కొత్తగా డబ్బులు అడిగింది లేదు. ఇప్పుడు ఆ భూమి రేట్ చాలా ఎక్కువ ఉన్నది. అయినా కూడా ఆ విషయంలో నేను ఆమెను ఎక్కువ డిమాండ్ చేసింది లేదు, ఏమీ ఇచ్చేయమని అడిగింది లేదు. నాకు రావాల్సిన మిగతా డబ్బులు 5 లక్షల రూపాయలు ఇస్తే చాలు అన్నట్టే నేను ఆ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేశాను. దాన్ని నమ్మి చెక్ ఇచ్చింది కాబట్టి నేను నమ్మడం జరిగింది. అంటే అంతకు ముందు కూడా నాకు చెక్ రూపాయన డబ్బులు ఇవ్వడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత కూడా ఆమె చెక్ రూపాయన ఒకసారి డబ్బులు ఇచ్చింది 7 లక్షల రూపాయలు. 15 లక్షలు మా నాన్నకే ఇవ్వడం జరిగింది. మిగతా 13 లక్షలలో ఇక 7 లక్షల రూపాయలు నాకు మేడం చెక్ ఇవ్వడం జరిగింది ఒక 2 సంవత్సరాల ముందు. సో అదే ప్రకారంగా ఇప్పుడు ఇచ్చిన చెక్ కూడా అట్లా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏమేమి మోసం చేస్తుందని మాత్రం అసలు ఊహించలేదు. అంటే ఎవరైనా ముందే డబ్బులు తీసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రమే అప్పుడే ఆ ప్రక్రియ అప్పుడే డబ్బులు మొత్తం ముట్టిన తర్వాతనే చేస్తారు కదా, మనం ఎట్లా చెక్? అదే అండి, అంటే చాలా ఇప్పుడు ఆమె ఎన్నో సంవత్సరాల నుండి మాకు తెలిసిన వ్యక్తే, మా నాన్నకు తెలిసిన వ్యక్తే. మా నాన్న చెప్పిన ప్రకారంగా ఆమె నన్ను పిలిచి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి నన్ను అడగడం వల్ల నేను ఆమెను చాలా నమ్మి నేను చేశాను. అంటే ఇంతగానో అంటే ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఓకే. మధ్యలో ఆమె నన్ను మధ్యవర్తులు కానీ మిగతా వాళ్ళు కానీ నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు, నన్ను ఎవరు అడగలేదు.
ఈసారి ఆమె అడిగినందుకు వాళ్ళ ఇంట్లో ఏదో గొడవలు ఉన్నాయన్న ప్రకారంగా వాళ్ళ ఇంటి గొడవలకు ఇది ప్రాబ్లం అవుతుంది అన్న ప్రకారంగా నన్ను పిలిచి నన్ను అడగడం జరిగింది. ఓకే, ఆ విషయంలో నేను ఆమెకు సాయం చేస్తున్నా కదా, సరే నాకు కూడా ఒక బాధ తీరిపోతుంది అన్న దాని మీద నమ్మకంతోనే చేశాను. పూర్తి నమ్మకం. ఆమె నన్ను ఎంతగానో నమ్మించింది అని అంటే నాకు ఉన్న వేరే ప్రాబ్లంకి కూడా నాకు సాయం చేస్తాను కూడా నాకు మాట ఇచ్చింది. దాని తర్వాత నేను ఏదైనా అంటే చాలా రోజులు ఇదే ఒకవేళ నేను మోసం చేయాలి అని అనుకుంటే ఈ ల్యాండ్ మా నాన్న పేరు మీద నా పేరు మీదకి వచ్చి నెలన్నర రోజులు నా పేరు మీదనే ఉన్నది. నా పాస్బుక్ కూడా చూడొచ్చు. నెలన్నర రోజులు నా దగ్గర ఉన్నది. దాని తర్వాత స్వచ్ఛందంగా నేనే ఆమెకు స్లాట్ బుక్ చేసి నేనే ఆమెకు చేయడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా నన్ను నమ్మించి నన్ను ఎన్నోసార్లు మీరు కరెక్ట్ చేస్తున్నారు, నా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడి అన్నీ చేసింది. మరి చెక్ ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడి ఇలా ఎందుకు చేసిందో అసలు అర్థం కాలేదు. అంటే లేదు, అసలు నరేష్కి డబ్బులు ఇచ్చేది లేదు, నేను మొత్తం డబ్బులు అన్నీ ముట్టినాయి, ఆ ముట్టిన తర్వాత ఇలా ఆ చెక్కు పట్టుకొని నన్ను డిఫేమ్ చేస్తున్నాను అని చెప్పేసి డాక్టర్ నవ్వుతా అంటున్నాం. మరి అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేది లేకుంటే చెక్ ఎందుకు ఇచ్చింది నాకు? ఓకే, నాకు చెక్ ఇవ్వడం అయితే జరిగింది కదా సార్. చెక్ ఇవ్వడము జరిగింది. చెక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి 3 రోజుల తర్వాత వెళ్తే బ్యాలెన్స్ లేదు అని అంటే ఆగమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2 రోజులు ఆగమని చెప్పడం జరిగింది. దాని తర్వాత చెక్ వేసేటప్పుడు కూడా నేను ఆమెకు చెప్పాను. దాని తర్వాత అది బౌన్స్ అయిన తర్వాత వెళ్ళి అడిగితేనే అప్పుడు కలవలేదు, అప్పుడు ఫోన్లోనే సంభాషణలు జరిగినాయి. దాని తర్వాత ఆమె నన్ను కలవలేదు కూడా. మీరు ఏమైనా చేసుకోండి అని అన్నవారు అప్పటికే నేను షాక్లోకి వెళ్ళిపోయాను. అంటే ఈమెంటి ఇలా చేస్తుంది అని అట్లా. అంటే ఇప్పుడు చెక్కు సంబంధించి ఆల్రెడీ అంటే ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంది చెక్కుది? ఇప్పుడు ప్రజెంట్ నేను చెక్తోనే పిటిషన్ వేశానండి. దాని తర్వాత నాకు పోలీస్ సిఐ గారు కూడా నర్సంపేట సిఐ గారు కూడా నన్ను అది కోర్టుకు వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పేసి నేను లాయర్తోని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మరి చెక్కు సంబంధించి నీకు చెల్లని చెక్ ఇచ్చిందనే వాదన ఆరోపణ నువ్వు చేస్తాను. చెక్ ఉంది, లీగల్గా పోయినావు కదా. ఇలా అందరి టీవీ స్టూడియోకి ఎందుకు వచ్చినావు మరి? మళ్ళీ ఇలాంటి ఈమె ఒక ప్రభుత్వ ఉద్యోగి అండి. ప్రభుత్వ ఉద్యోగి, చాలా పెద్ద స్థానంలో ఉంది. నర్సంపేటలో నెంబర్ 1 డాక్టర్ కింద ఆమె పరపతి ఉన్నది. ఒక ప్రెస్టీజియస్ ఫ్యామిలీ. అయినా ఇలాంటి మోసపూరితమైన పనులు చేస్తుంది అనేది నాకు కొంచెం షాక్గా ఉంది. ఇలాంటి మోసం ఇంకొకరికి జరగద్దనే నా ఉద్దేశం. అంతే. అంటే నీకు జరిగినట్టుగా ఇంకొకరు జరగద్దని ఇక్కడికి వచ్చినావు. నాకు అనిపించేది ఏంటంటే ఇలా ఎంతమందికి జరిగిందో ఎవరు బయటికి రాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ విషయమై నేను ఇదే ప్లాట్ఫామ్ కాదా, ఏ ప్లాట్ఫామ్కైనా వెళ్ళి నేను చెప్పడానికి నేను రెడీ అయ్యానండి. ఎందుకంటే ఇది మోసం, అంటే నమ్మపూరితమైన మోసం చేస్తుంది ఆమె. అలా ఇలాంటి మోసం చేసి కూడా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ దుష్ప్రచారం చేయడం అని ఇంకా ఇది పెద్ద విషయం అవుతుంది. నేను బెదిరించేది ఎవరు మరి? వికాస్ అనే వ్యక్తి అండి. అంటే అసలు వికాస్ అని మల్లికార్జున డిస్ట్రిబ్యూటర్. ఆయన ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ బార్ రిపోర్ట్ జర్నలిస్ట్ అని నాకు చెప్పాడు. పరిచయం ఏంటంటే మేడమే పరిచయం చేశారు ఆయనను. ఆంధ్రప్రభలో జర్నలిస్ట్ అని చెప్పేసి పరిచయం జరిగింది. మేడంకి సంబంధించిన హాస్పిటల్ విషయాలు కానీ డబ్బులు వ్యవహారం కానీ అన్నీ ఆయనే చూసుకుంటున్నట్టుగా కూడా మేడం చెప్పారు, తను కూడా చెప్పారు. సో తను ఈ రిజిస్ట్రేషన్కి మేడం ఎప్పుడు రాలేదు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్కి కావాల్సిన పనులన్నీ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్లో ఏవేవైతే పనులు చేయాలో, స్లాట్ బుకింగ్ కానీ, దాని తర్వాత రిజిస్ట్రేషన్ కానీ, దాని తర్వాత ఏవైతే చేయాలో అవన్నీ విషయాలకే ఆ వికాస్ వచ్చి మేడం తరపున అన్ని విషయాలు చేశాడు. ఓన్లీ మేడం రిజిస్ట్రేషన్ రోజు వచ్చి సంతకం పెట్టారు అంతే. అంటే ఇది జరుగుతుంది, ఇలా జరిగింది నాకు అని చెప్పేసి మేడం వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్ ఉన్నారు కదా, డాక్టర్ కిరణ్ గారు, మరి ఆయనతో ఏం డిస్కస్ చేయలేదా? కిరణ్ సార్తో కూడా అంటే ఇది జరిగేటప్పుడు మాత్రం ఎవరితో ఈ విషయం ఆయనతోనే మాట్లాడలేదండి. అది అంటే ఇప్పుడు ఈ జరిగే ప్రక్రియలో డాక్టర్ గారు లేరా? లేరండి. ఈ విషయము మేడం ఎప్పుడు కూడా ఎవరితో చెప్పొద్దు అని చెప్పింది. కిరణ్ సార్ ఎప్పుడు అంత అవైలబిలిటీలో లేకుండే, కిరణ్ సార్ ఎప్పుడు ఏం తెలియదు. కిరణ్ సార్కి ఏం చెప్పడం కూడా నేనేం చెప్పలేదు. అంటే ఈ రీషియన్ ప్రక్రియలో ఎక్కడ కూడా కిరణ్ సార్ రాలేదండి. వికాసే మధ్యలో వికాస్తోనే అన్ని చేయించింది మేడం. అంటే ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది సార్, మరి ఇలా జరిగింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎప్పుడైనా కిరణ్ సార్ చెప్పినావా? ఇదంతా జరిగిన తర్వాత, ఈ చెక్ పిటిషన్ వేసిన తర్వాత కిరణ్ సార్ నన్ను కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే నేను మొత్తం చెప్పడం జరిగింది, ఇలా జరిగింది అంటే కిరణ్ సార్ కూడా అవునమ్మా ఇది తప్పు, మోసం జరిగినట్టే. నేను అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు చాలా దగ్గరి మిత్రులు, మాకు ఎన్నో సంవత్సరాల నుండి మంచి సంబంధాలే ఉన్నాయి. సో కిరణ్ డాక్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడతానమ్మా, నేను ఇది తప్పు జరిగిపోయింది, ఏదో ఒక తప్పు జరిగిపోయి ఉంటుంది, కానీ డబ్బులు ఇచ్చే విషయంలో నేను ఇది కరెక్ట్ చెక్ ఇవ్వడం జరిగింది అని అంటే ఇది చెక్ ఇచ్చి మోసం చేయడం అవుతుంది, అలాంటి మోసం జరగకుండా చూస్తారని కిరణ్ సార్ నాకు హామీ ఇచ్చారు.
ఓకే, అంటే ఇప్పుడు వికాస్ సంబంధించి కూడా ఇంకా కొన్ని చెక్కులు ఉన్నాయని కూడా నాకు చెప్పడం జరిగింది మనకు సంబంధించి. ఏంటి అది చెక్కులు ఏంటి అసలు ఇవి? ఒరిజినల్ ఏంటంటే నాకున్న ఇంకో ఆస్తికి సంబంధించి అది బ్యాంక్ లోన్లో ఉన్నదండి. ఓకే, నాకు ఇంకొక 20-30 గుంటల భూమి కూడా మా దగ్గర ఉండే. ఓకే, అది ఆ భూమిని నేను ఏదైతే నాకు ఇల్లు ఆస్తి ఏదైతే ఉందో అది బ్యాంక్ ఆప్షన్లో వెళ్ళే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఓకే, దానికి కొంచెం ఒక 15 లక్షలు కట్టాల్సిన పరిస్థితి. సో దానికోసమే నేను మేడంని ఆశ్రయించడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా మేడం రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు ఆ ప్రక్రియలో ఉన్నప్పుడే మేడంని ఆశ్రయించడం జరిగింది. మేడంకి నేను చెప్పడం జరిగింది ఏంటంటే ఈ మిగతా నా దగ్గర ఏదైతే 30 గుంటల భూమి ఉన్నదో అది మేడంకి మార్టిగేజ్ చేస్తానని చెప్పేసి అన్నాను. ఓకే, మీరు మార్టిగేజ్ చేస్తే నాకు ఒక 15 లక్షలు ఇస్తే నేను నా బ్యాంక్లో కట్టుకుని నా మిగతా దాన్ని తీర్చుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికోసం కూడా వికాస్ వచ్చి స్లాట్స్ బుక్ చేయడం జరిగింది. మేడం ఒప్పుకోవడం జరిగింది. ఈ నా రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి వికాస్కి నా ముందే, అంటే ఆమెను అంతగానం నమ్మడానికి కారణం కూడా ఏంటి అని అంటే, నా అవసరం కోసం నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ విషయాలు చెప్పినప్పుడు నీకు సహాయం ఖచ్చితంగా చేస్తానని చెప్పి నాకు ఇచ్చే 5 లక్షలు కాకుండా ఇంకా 3 చెక్కులు, ఓకే, ఇంకా మొత్తం 5 చెక్కులు ఇచ్చారు. బ్లాంక్ చెక్స్ వికాస్ దగ్గర పెట్టడం జరిగిందండి. ఎవరు పెట్టిల్లు? మేడం. ఓకే, ఇది నీకు సాయం చేస్తా అన్న డబ్బులు సంబంధించిన వ్యక్తి దగ్గర పెట్టింది? ఆ వ్యక్తి దగ్గరనే పెట్టింది. ఓకే, మరి అవి ఇచ్చిల్లా నీకు? అవి ఇవ్వలేదండి. ఓకే, ఫస్ట్ నాకేమని చెప్పారు అని అంటే, ఇది ప్రక్రియ జరుగుతుంది కదా, జరిగే లోపల నీకు అన్ని వారానికి ఒక చెక్ వేసుకో, ఫస్ట్ నీకు ఇచ్చే చెక్ ఏదైతే 5 లక్షలు ఇస్తున్నాను, మిగతాది చెక్కులు ఈ ప్రక్రియ జరగగానే వేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, దాని తర్వాత వారం 10 రోజులలోనూ ఈ చెక్ బౌన్స్ చేయడం తర్వాత ఇంకా దాని విషయం ఇంకా ఏం రాలేదు. ఆ తర్వాత ఏం రాలేదు. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే సంబంధించి చెక్కు సంబంధించిన బౌన్స్ నోటీస్ పంపించినావా? బౌన్స్ నోటీస్. ఓకే, ఇప్పుడు ఏంది ప్రెసిడెంట్ అంటే అప్డేట్ ఏంది? ఇప్పుడు ఆమె చీటింగ్ చేసింది కాబట్టి కోర్టు ద్వారా ఆమెకు చీటింగ్ అంటే 420 కేసు బుక్ చేయడానికి డైరెక్షన్ ఇవ్వడము, దాని తర్వాత 138 NI యాక్ట్ కింద ఏదైతే చెక్ బౌన్స్ ఉంటుందో ఆ చెక్ బౌన్స్ ప్రకారంగా కోర్టులో కేసు నడిపించడమే జరుగుతుంది. లేదు, నీతోటి మాట్లాడేళ్ళు తర్వాత అంతా కూడా వద్దు, మనకి పంచాయతీ వద్దు అని చెప్పి అన్నట్టు కూడా తెలిసింది. అసలు ఏంది అది? ఇంకా ఏం మాట్లాడలేదండి. ఆమెనైతే ఏమో వచ్చి ఆమె తరపున ఏమన్నా మాట్లాడిలా? ఆమె తరపున వాళ్ళ మేనమామ ఎవరు వచ్చారు, అంటే పెద్దగా అంత సఫలీకృతంగా ఏమీ జరగలేదు. ఓకే, మాట్లాడడానికి వస్తాము అని అన్నారు. దాని తర్వాత నేను నోటీసులు పంపించడము ఇవే జరుగుతున్నాయి. నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు అసలు? నాకేం లేదండి, ఇప్పుడు ఆమె మోసం చేసింది. మోసం చేసిన ప్రకారంగా నేను అందరినీ కోల్పోతున్నా. ఓకే, ఒకటి ఆస్తి కోల్పోయినా, ఇటు డబ్బులు కోల్పోయినా, ఇటు అందరి మధ్యలో అల్లరిపాలు కూడా అవుతున్నా. ఓకే, సో ఇలాంటి మోసం చేసినందుకు నాకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా నాకు చేయడము అదే కరెక్ట్ అవుతుంది. లేకపోతే నా 5 లక్షలు నాకు ఇచ్చిన కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా జరిగితే అలా జరిగినా నాకు ఓకే. సో సార్, నీ ఆరోపణలకు సంబంధించి మనం డాక్టర్ నవత గారితో ఒకసారి మాట్లాడదాము. ఆమె ఏం మనం వివరణ ఇస్తారనేది ఒకసారి చూద్దాం మనం. సో దీనికి సంబంధించిన వివరణ కోసం అయితే మనం డాక్టర్ నవత గారికి అయితే ఫోన్ చేసినాం. సో చేస్తే అయితే ఆమె లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ. సో
సో ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ తర్వాత అయినా మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా కూడా వారి వివరణ కూడా మనం తీసుకుందాం. సో మొత్తానికి అయితే డాక్టర్ సంబంధించి చీటింగ్ చేసింది అనేది అంటావు. చెక్ ఇప్పుడు నీ దగ్గర ఇట్లా చెక్ తోటి నోటీస్ పంపించినాం ఆల్రెడీ. సో వాళ్ళ హస్బెండ్కి ఈ విషయం మొత్తం తెలుసు. ఇప్పుడు అన్నీ తెలుసు అండి. ఇప్పటి వరకు తను వచ్చి అయితే ఏం మాట్లాడలేదు. ఓకే, ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఓకే, ఏమంటాడు ఫోన్లో? నేను మాట్లాడతాను, నేను చూస్తాను అని అంటాడు. ఓకే, కానీ తను రావట్లేదు. ఎందుకు అంటే సంబంధించి ఇప్పుడు వికాస్ నీకు ఫ్రెండా? లేదండి, లేదు, వికాస్ నరేష్ తీసుకొచ్చిండు వికాస్ అనేది లేదా? నేను నర్సంపేట వాస్తవాన్ని కాదండి. నేను నర్సంపేటలో నాకు ఎవరు తెలియదు. నేను ఇక్కడికి ఇప్పుడు వచ్చిందే ఈ మధ్య కాలంలో. నేను ఈ విషయమే వచ్చిన నర్సంపేట. ఓకే, నర్సంపేటలో ఎవరు, నేను ఇక్కడ చదువుకోలేదు, నేను ఇక్కడ పెరగలేదు. సో మరొకసారి ట్రై చేసి చూద్దాం, మనము డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, నేను ఏటీవీ ఛానల్ మేడం రాజుని మాట్లాడుతున్నాను. మేడం స్టూడియోలో ఉన్నాము. స్టూడియో సంబంధించి ఒక వివరణ కోసం కాల్ చేశాను నేను. ఓకే, తర్వాత తీసుకోమంటారా? సో ఓకే, సో మొత్తానికి అయితే డాక్టర్ గారు అయితే డ్యూటీలో ఉన్నాడు, తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. సో తర్వాత కంటిన్యూ చేద్దాం మళ్ళీ, ఎందుకంటే వారి వివరణ కూడా మనకు అవసరం. ఎందుకంటే నరేష్ సంబంధించి ఇప్పటికే దాదాపుగా కూడా అటు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఏం జరిగింది. ఆ పిటిషన్తో పాటు చెక్కు సంబంధించి ఏదైతే చట్ట ప్రకారం ముందుకు పోతారు. అయితే ఇలా అందరి టీవీకి వచ్చిన ఉద్దేశం మాత్రము నన్ను చేసినటువంటి మోసం ఇంకెవరు చేయొద్దు, ఎందుకంటే నాకు డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులతో పాటు నాకు రావాల్సిన డబ్బులతో పాటు వేరే సంబంధించిన నా ఆస్తి పోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో వారిని ఆశ్రయిస్తే కూడా నాకు ఆ సంబంధించిన ఆస్తి పోకుండా ఉండడానికి కూడా సాయం చేస్తా అని చెప్పి తర్వాత మాట దాటేసిళ్ళు. సరే, ఆ ఆస్తికి సాయం చేసిన మాట దేవుడు ఎరుగు, కనీసం నాకు ఇస్తాన డబ్బులు కూడా ఇవ్వలే అని చెప్పి అయితే నరేష్ చెప్తా ఉన్నాడు. ఈ నరేష్ మాటలో వాస్తవం ఎంత అనేది కూడా మనం డాక్టర్ నవత గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం.